విశాఖ జిల్లా గాజువాక 87వ వార్డు కనితి కాలనీలో శ్రీ గౌరీ పరమేశ్వర్ల అనుపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కార్తీక మాసం నుంచి నేటి వరకు గౌరీ పరమేశ్వర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో సారి పట్టుకొని గౌరీ పరమేశ్వర్ల వెంట ఊరేగింపులో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, గ్రామస్తులు గౌరీ పరమేశ్వర్లు దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి పెంటారావు, మల్లారాము, ఎస్ శ్రీను, పెంటకోట భాస్కర్రావు, సూరిశెట్టి రమణ, బొడ్డెట్టి దేవుడు, ఎల్లపు సత్యబాబు, కేశవ గోవింద్, కమిటీ సభ్యులు, కనితి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు కనితి గౌరీ సేవా సంఘ ఆధ్వర్యంలో శ్రీ గౌరీ పరమేశ్వర ఉత్సవాలు అనుమహోత్సవాలు ఈరోజు జరుగుతున్నాయండి. అందులో భాగంగా ఉదయం నుంచి అధిక సంఖ్యలో గౌరీ మహిళలు కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ప్రజలు కానీ మా కులదైవమైనటి గౌరీ పరమేశ్వరుల్ని పూజ చేసుకొని దర్శించుకోవడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు కొంచెంసేపట్లో అమ్మవారికి పసుపు కుంకాలు సారి సమర్పించడం ఊరేగింపు ప్రారంభం అవుతుందండి. ఆ ప్రారంభమైన అనంతరం సాయంత్రం అమ్మవారి ఉత్సవం ఊరేగింపు అనుపు మహోత్సవం కూడా ప్రారంభం. ఆ ప్రారంభంలో భాగంగానే ఈరోజు సుమారుగా 3 స్టేజ్ ప్రోగ్రాలు, 4 నేల వేషాలు. ఈ ప్రాంతంలో మొదటిసారిగా గౌరీ మహిళలతో గరిడి కూడా ప్రాంతంలో పెట్టడం జరిగిందండి. చాలా అద్భుతంగా అనుపు కార్యక్రమాన్ని ఊరేగింపు కానీ చాలా గ్రాండ్గా జరుగుతుందండి. అందులో భాగంలో ప్రజలందరూ, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అనుపు మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇది గౌరీ పరమేశ్వరులు అనేది ఒక్క సంవత్సరం కాదండి, ఎప్పుడో మా ముత్తాతల నుంచి వస్తున్న కార్యక్రమం అండి. అందులో భాగంగా ఈ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కార్తీక మాసం ప్రారంభంలో గౌరీ పరమేశ్వరులు పెట్టడం, కార్తీక మాసం లాస్ట్లో అనుపు కార్యక్రమం జరగడం జరుగుతుందండి. ఎవరికి ఏదన్నా మా కులదైవం అందరికీ ఈ కనితి గౌరీ సేవ గౌరీ పరమేశ్వరులు అందరి మీద ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయండి. అందులో భాగంగా ఈ ప్రాంతంలో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా గౌరీ సంఘం తరపు నుంచి కోరుకుంటూ అందరికీ కనితి గ్రామం ప్రజలందరికీ కూడా, అలాగే పక్కనున్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మేము శ్రీ గైరమ్మవారు అనుపు మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇది తాత ముత్తాతల నుంచి కూడా ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి గైరమ్మవారు పండగ సందర్భంగా ఈ పండగ ఏంటంటే పౌర్ణమి నాడు తీసుకొస్తూ కార్తీక మాసం, మార్గశిర మాసం, అలాగే నెలగంట ముందు అనుపడం ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం. మరి ఈరోజు ఆ సందర్భంగా ఈ అమ్మవారు పండగ మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారు పండగ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారు ఆశీస్సులు పొందుతారని మరీ కోరుచున్నాం. ధన్యవాదాలు. ఓం గురుభ్యో నమః. హరి ఓం ఘనానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిశ్రీ దశాధనం. ఇక్కడ మన దేవాలయంలో వడ్లపొడి కనితి కాలనీ, RH కాలనీ, గవర్ రామాలయ ప్రాంగణంలో మన గౌరీ పరమేశ్వర ఉత్సవం నేను వచ్చి ఇక్కడ 10 సంవత్సరాలు అవుతుంది. దాని ముందు నుంచి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. అందులో గౌరీ పరమేశ్వర ఉత్సవం కార్తీక మాసం 4 రోజులు, ధనుర్మాసం ప్రారంభం ముందు శనివారం వచ్చే శనివారం నాడు ఇక్కడ ఉత్సవ ఊరేగింపు, అలాగే ప్రతిరోజు పునఃపూజ, ప్రతిష్ట. ఫస్ట్ రోజు కార్తీక మాసం ముందు పౌర్ణమి మాసం అయిన శనివారం నాడు ప్రతిష్ట చేసేదానికి పునఃపూజలు, అలాగే స్వామికి
అభిషేకాలు, ప్రతిరోజు నిత్య మహానైవేద్యము, మళ్ళీ ఊరేగింపుతో ఇవాళ సారి ఊరేగింపు. అలాగే ఇది పూర్వకాలం నుంచి వస్తున్నది కాబట్టి ఆచారంగా గౌరీ పరమేశ్వర ఉత్సవంగా ఇవాళ మన దేవాలయంలో, అందులో ఇవాళ దశమి, నవమి ప్రయుక్త దశమితో శనివారం కాబట్టి మన దేవాలయంలో విశేషంగా గౌరీ పరమేశ్వర ఉత్సవాలు, అలాగే ఈ లోక కళ్యాణార్థం అంటే ఊళ్ళో గ్రామాలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ గౌరీ పరమేశ్వరులో వీళ్ళు గవర రామాలయం ప్రాంగణంలో ఎప్పుడూ నిత్యం 45 రోజులుగా దీక్ష చేస్తూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అనుగ్రహం, అందరూ వచ్చి స్వామి అమ్మవారి ప్రసాదం తీసుకుని సాయంత్రం ఊరేగింపు ఉత్సవం పాల్గొని మహోత్సవం పాల్గొంటారని కోరుతున్నాం.